హాయ్ నమస్తే, నేను మీ రాంపల్లి భాస్కర్ అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలంగాణ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వటం అనేది జరిగింది. ఏంటి ఆ తీర్పు అంటే, ముఖ్యంగా చాలామంది బిల్డర్స్ ఏం చేస్తారంటే ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకో దగ్గర కన్స్ట్రక్షన్ చేయటం, ఒక దగ్గర ఎకరంలో పర్మిషన్ తీసుకొని 4 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల్లో పర్మిషన్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయటం, ఒక్క 5 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని 10 ఫ్లోర్లు కట్టడం, దాంతోపాటు 1 ఎకరం కొనుగోలు చేసి ఒక లేఅవుట్ చేసి దాంట్లో కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని దాన్ని అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి భూములు ఆక్రమించుకొని కట్టడం, ఇవన్నీ చేస్తూ ప్రజలను మోసాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఒక్కొక్క వ్యక్తి హైదరాబాద్ హైకోర్టులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటిది ఒక కంప్లైంట్, ఒక రిట్ పిటిషన్ వేయటం జరిగింది. దాన్ని విచారించినటువంటి హైకోర్టు ధర్మాసనం క్లియర్గా చెప్పింది. ఏమని, ఒక జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తారంటే నోటీస్ ఇచ్చిస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, బిల్డర్స్ దగ్గర అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి దాని దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు నోటీసులు ఇచ్చి వదిలేస్తారు. నోటీసులు ఇచ్చి వదిలేస్తే సరిపోదు, ఈ బిల్డింగ్ లేకపోతే ఈ అపార్ట్మెంటు లేదు ఈ వెంచర్ లేకపోతే ఈ లేఅవుట్, ఇది అక్రమమైనటువంటి లేఅవుట్, దీంట్లో ఎవరు కూడా కొనుగోలు చేయొద్దని నోటీసులు పెట్టాలి. జిహెచ్ఎంసీ గారు నోటీసులు పెట్టాలి. నోటీసు పెట్టకపోతే ఏమైంది, ఒక బోర్డ్స్ పెట్టాలి. బోర్డు పెట్టకపోతే ఏమైంది, తెలియకుండా పోయి ప్రజలు కొనుగోలు చేసి లక్షలు కోట్ల రూపాయలు కట్టి డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి. అందుకనే ఒక నోటీస్ ఇచ్చే సరిపోదు, అక్రమ బిల్డింగ్ అంటూ, అక్రమ లేఅవుట్ అంటూ, అక్రమ వెంచర్ అంటూ మీరు ఖచ్చితంగా పెద్ద పెద్ద బోర్డులు పెట్టాలి. దాని ద్వారా మాత్రమే మనం ప్రజలను, అమాయకమైనటువంటి ప్రజలను రక్షించేటటువంటి అవకాశం ఉంది అనేది ఇది యొక్క కోర్టు విచారణ సందర్భంగా చెప్పినటువంటి అంశం. అందుకనే ప్రజలరా, మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా, ప్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా, లేదు అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటున్నారా, మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ మీరు జిహెచ్ఎంసీ వెబ్సైట్లకు పోండి, ఎంక్వైరీ చేయండి, పేపర్ పబ్లికేషన్ ఇవ్వండి. బందోబస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు ఈ ఇండ్లు ప్లాట్లు కొనాలని చెప్పేసి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను నోటీసులు పెడతాను. థ్యాంక్ యూ.